బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎంఓలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లోని విభేదాలపై సమీక్ష చేస్తున్నారు. సమీక్షకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిపైన ఈ మీటింగ్లో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అంబటి కూడా పాల్గొన్నారు. రైట్గా ఏపీ సీఎంఓలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లోని విభేదాలపై సమీక్ష చేస్తున్నారు. సమీక్షకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిపైన కూడా ఈ మీటింగ్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సమావేశంలో మంత్రి అంబటి కూడా పాల్గొన్నారు. రైటిక ఏపీ సీఎంఓలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లోని విభేదాలపై సమీక్ష చేస్తున్నారు. సమీక్షకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిపైన కూడా ఈ మీటింగ్లో చర్చ జరిగింది. ఇక ఈ సమావేశంలో మంత్రి అంబటి కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా కూడా ఈ నరసరావుపేట పార్లమెంటు సీటుకు సంబంధించి కూడా కొంతమంది విభేదాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ విభేదాలకు సంబంధించి ఈ రోజు ఆ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా ఏపీ సీఎంఓలో అయితే సమావేశమయ్యారు. ఇక నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లోని విభేదాలపైనే కూడా ముఖ్యంగా చర్చ అయితే చేస్తున్నారు. అయితే ఈ సమీక్షకు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా ఈ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి పైన కూడా ఈ మీటింగ్లో అయితే ఆ చర్చ కూడా జరిగింది. ఇక ఈ సమావేశానికి మంత్రి అంబటి కూడా పాల్గొన్నారు. ఏపీ సీఎంఓలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. గత కొంతకాలంగా కూడా ఈ నరసరావుపేట పార్లమెంటు పరిధికి సంబంధించిన ఆ సీటుకు సంబంధించి పార్లమెంట్లో విభేదాలు అయితే నెలకొంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? ఇక మొత్తం మీద చూసుకుంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో దాదాపుగా చూసుకుంటే 3-4 నియోజకవర్గాల్లో గత కొంతకాలంగా కూడా వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వినుకొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తిస్థల విభేదాలు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపించింది. అయితే వినుకొండకు సంబంధించి ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో అక్కడ విభేదిస్తున్న వ్యక్తులు తెలుగుదేశంలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే గురజాలకు సంబంధించి కూడా విభేదిస్తున్న జంగా కృష్ణమూర్తి కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అంబటి రాంబాబుని వ్యతిరేకిస్తూ కూడా ఒక వర్గం తీవ్రస్థాయిలో ఆందోళన చేసింది. ఒక దశలో ముఖ్యమంత్రి కార్యాలయానికి రావడం, అలాగే విజయసాయి దగ్గర పంచాయతీ కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఆ విభేదానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంబటి రాంబాబుని కొనసాగించాలా వద్దా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో సామాజిక సమీకరణలో భాగంగా కూడా అక్కడ ఇప్పటికే చిలకలూరుపేటకు సంబంధించి కూడా మొన్నటి వరకు రజనీ ఉన్నారు. ఆ తర్వాత మల్లెల రాజేష్ నాయుడు, తాజాగా కావటి మనోహర్ నాయుడిని కూడా అభ్యర్థిగా ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక సత్తెనపల్లి కూడా అంబటి రాంబాబుకు సంబంధించి కూడా మొదటి నుంచి కొంత సర్వేలు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబుకు సంబంధించి కూడా నరసరావుపేట సంబంధించి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అతనికి సంబంధించి కూడా పల్నాడు ప్రాంతం నుంచి ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని ఇక్కడి నుంచి మొదట మచిలీపట్నం ఎంపీ కానీ చిలకలూరుపేట కానీ పంపించాలని చెప్పి కూడా పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే నరసరావుపేట ఎంపీ అభ్యర్థి కానీ చిల్లూరుపేటకు సంబంధించి కానీ అలాగే మచిలీపట్నం అభ్యర్థి కూడా ఖరారైన పరిస్థితి. అయితే
తాజాగా మొన్న దాదాపుగా 9వ జాబితాకి సంబంధించి కూడా ఏదైతే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అంబటి రాంబాబు సోదరుడు మురళిని అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించిన రాంబాబుని పొన్నూరు పంపించే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తూ ఉంది. ఇక నరసరావుపేటకు సంబంధించి కూడా గత కొంతకాలంగా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్ గజ్జల బ్రహ్మానంద రెడ్డి వర్గాల మధ్య కూడా గత కొంతకాలంగా కూడా విభేదాలు తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినాయి. ముఖ్యమంత్రి సమక్షంలో 2 సార్లు పంచాయతీ అయినా కానీ వారు మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడిస్తామని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో క్యాంపు కార్యాలయ పెద్దలు వైఎస్సీ పెద్దలు చర్చలు జరుపుతున్నా కానీ ఆ విభేదాలు మాత్రం పరిష్కారం లభించలేదు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గోపిరెడ్డి బ్రహ్మారెడ్డి వర్గీయులు వచ్చారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. రేఖ, శివ, ఈ సమీక్ష సమావేశానికి అంబటి రాంబాబు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా పిలుపు అందింది కాబట్టి ఆయన అక్కడికి చేరుకున్నారా? ఈయనకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయనపై ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే అంబటి రాంబాబుకి సంబంధించి ఆయన వ్యవహార శైలి విషయంలో కానీ మిగిలిన కొన్ని విషయాలకు సంబంధించి కానీ అక్కడ గతంలో ఆయన సోదరుడు కొంత వ్యతిరేకత చేయటం అట్లా రకరకాల కారణాలకు సంబంధించి కూడా సత్తెనపల్లిలో రాంబాబు పట్ల కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఆయన మంత్రి అయిన తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండలేదని చెప్పి కూడా ఎక్కువగా ప్రచారం ఉంది. అయితే గడిచిన 6-7 నెలల కాలంగా మాత్రం ఎక్కువగా ఆయన నియోజకవర్గానికే కేంద్రీకృతమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మిగిలిన నేతలు మొదటి నుంచి కూడా రాంబాబుని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కన్నా లక్ష్మణ్ చాలా బలమైన నాయకుడు అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని ఢీ కొట్టాలంటే అంబటి రాంబాబు సరిపోడు అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో అక్కడ వేరొక అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాంబాబుని కూడా పిలిపించి ఈరోజు దాదాపుగా ఏదైతే వచ్చే 4-5 రోజుల్లోనే అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా కసరత్తు చేసే పనిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దాదాపుగా 20 రోజుల విరామం తర్వాత కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అభ్యర్థుల పట్ల కొనసాగుతూ ఉంది. రోజుకి 1-2 చొప్పున కూడా గత 4-5 జాబితాలకు సంబంధించి 2-3 అభ్యర్థులతో ప్రకటనిస్తున్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 8వ జాబితా తర్వాత కూడా ఎక్కడా కూడా మీడియా సమావేశం పెట్టకుండా వీరే విడుదల చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా రానున్న 2-3 రోజుల్లోనే అభ్యర్థుల తుది జాబితా కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. 16వ తేదీన ముఖ్యమంత్రి ఇడుపులపాయలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్లని ప్రకటించాల్సిన పరిస్థితి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక నుంచి ఎక్కడ వివాదాలు లేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులని ఖరారు చేసే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ కొనసాగుతూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.